కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు కేతువుతో కలిసి. ఖర్చులు అధికంగా ఉండడం, విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఒక సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. ఒక శుభకార్యం నిర్వర్తించాలి లేదా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే రాశ్యాధిపతి దశమ స్థానంలో వృషభ రాశిలో ఉండడం వల్ల ఒక ఆలోచనని రెండు విధాలుగా ఆలోచించడం, డెసిషన్ మేకింగ్ అనేది అటుగాని ఇటుగాని తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది బాగుంటుందా లేదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి తప్పటడుగు వేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సప్తమంలో శని ఉన్నారు, షష్టమాధిపతి శని సప్తమ స్థానంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒక మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది, లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరి చేతికి అందుకు వస్తుంది. ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, లేదా విదేశాలకు సంబంధించిన పిఆర్ వచ్చే అవకాశం ఉంది. విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఇప్పటి నుండి ప్రారంభం చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా బైజూతో వెళ్ళాలనుకునే వారికి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నం ప్రారంభించవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ముఖ్యంగా ఫ్యాషన్ టెక్నాలజీలో రంగాల్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాలని ప్రతి ఒక్కటి సద్వినియోగపరచుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. వివాహ విషయం ఒకటే కొంచెం ఆలస్యంగా ఉంటుంది. ఇతరత్వ విషయాలు ఫైనాన్షియల్ పరంగాను, ఉద్యోగరీత్యా బాగానే ఉంటుంది. కొంత మానసికమైన ఒత్తిడి ప్రథమార్థంలో ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో, వారాంతంలో చక్కటి శుభఫలితాలు అనేది అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా లక్ష్మీ తామరొత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం అడగాని, మంగళవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in